9, 10, 11, 12. సో ఇదన్నమాట మీ ఎల్బో మూమెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ డిక్లైన్ పుషప్ అనేది ఎస్పెషల్లీ పుషప్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఒక బిగినర్ అయితే కనుక నువ్వు వర్కౌట్ చేసే ముందు, ఎస్పెషల్లీ నార్మల్ పుషప్ కొట్టే ముందు నీ పుషప్స్ తోనే స్టార్ట్. మీ బాడీ అనేది ఫస్ట్ థింగ్ వచ్చేసి స్ట్రైట్ గా పెట్టండి. అండ్ నెక్స్ట్ నీ మూమెంట్ చూడండి. నీ అనేది కంప్లీట్లీ ఇటు ఏదైతే ఉంది కదా యాంకిల్ ని కంప్లీట్లీ లైక్ క్లోజ్ చేయండి. సో ఫ్రంట్ వైపు మీ యొక్క హెడ్ ని పెట్టండి. సో ఓన్లీ మీ యొక్క హ్యాండ్ మూమెంట్ మాత్రం ఉండాలి. నడుము అనేది ఇట్లా ఉండకూడదు, జస్ట్ నార్మల్ ఉండాలి. హ్యాండ్ అనేది ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే నువ్వు వర్కౌట్ చేసినప్పుడు ఒకవేళ నీ హ్యాండ్ అనేది వీక్ ఉంటే కొన్నిసారి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో చూసి సో ఎలాగో స్టెప్ బై స్టెప్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీ యొక్క బాడీ స్ట్రైట్ పెట్టండి. మీ యొక్క హ్యాండ్ అనేది షోల్డర్ లెవెల్ పెట్టండి. 9, 10, 11, 12. డైమండ్ పుషప్ వల్ల ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ యొక్క మిడ్ రీజన్ కి చాలా మంచి షేప్ వచ్చేలా ఇస్తుంది అనమాట. సో ఎలాగో చేసి చూపిస్తాను. డైమండ్ పుషప్ చూడంగా చాలా వరకు ఎనర్జీ అనేది ఉండాలి. ఎందుకంటే ఎల్బో మూమెంట్ అనేది లోపల ఎక్కువ వరకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వర్కౌట్ చేస్తారో ఒకవేళ మీ హ్యాండ్ వీక్ ఉంటే ఎల్బో ఇంజురీస్ అయ్యే ఛాన్స్. మీ యొక్క ఆర్మ్స్ అనేది కొంచెం వైడ్ పెట్టండి. అప్పుడే మీ యొక్క మిడ్ చెస్ట్ అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అవుతాయి. ఇంకా ఎక్స్ట్రా పంప్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎలాగో చేసి చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క హ్యాండ్ నార్మల్గా అయితే షోల్డర్ లెవెల్ పెడతారు. షోల్డర్ లెవెల్ కంటే కొంచెం దూరం పెట్టండి, వైడ్ ఉండాలి. సో ఫ్రంట్ వైపు చూడండి. 1, 2 ఎంతవరకు కిందికి వెళ్ళగలుగుతారో అంతవరకు వెళ్ళండి. 4, 5, 6. సో హలో గైస్ అందరికి. సో అందులో మళ్ళీ స్టోరేజ్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పుషప్స్ అనమాట. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ హోమ్ వర్కౌట్ కనుక చేస్తే ఈ పుషప్స్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. సో టైప్స్ ఆఫ్ పుషప్స్, సో ఎవ్రీ మజిల్ కి కాన్సన్ట్రేషన్ ఇచ్చేటట్టు మీ చెస్ట్ కి ఈ రోజు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లాస్ట్ లో చూసండి, ఇన్ఫర్మేటివ్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. సో కంటెంట్స్ వస్తే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలని కింద కామెంట్ బాక్స్ లో డెఫినెట్లీ మెన్షన్ చేసేయండి. ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి నీ పుషప్స్. నీ పుషప్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఒక బిగినర్ అయితే కనుక నువ్వు వర్కౌట్ చేసే ముందు, ఎస్పెషల్లీ నార్మల్ పుషప్ కొట్టే ముందు నీ పుషప్స్ తోనే స్టార్ట్ చేయి. నీ పుషప్స్ నీ యొక్క కంప్లీట్ బాడీకి ఒక కంప్లీట్ మంచి వార్మప్ ఇస్తుంది. అండ్ నీ ఎనర్జీ అనేది బూస్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. బిగినర్ అంటే మాత్రం నార్మల్ పుషప్స్ తోనే ఒకవేళ నువ్వు లైక్ వర్కౌట్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ లో అంతగానం నీ బాడీ సపోర్ట్ చేయదు. అందుకే అందరూ ఫస్ట్ థింగ్ వచ్చేసి నీ పుషప్ తోనే స్టార్ట్ చేస్తారు. సో ఈ నీ పుషప్ ఎట్లనో స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్లీ మీ బాడీ అనేది ఫస్ట్ థింగ్ వచ్చేసి స్ట్రైట్ గా పెట్టండి. అండ్ నెక్స్ట్ నీ మూమెంట్ చూడండి. నీ అనేది కంప్లీట్లీ ఇటు ఏదైతే ఉంది కదా యాంకిల్ ని కంప్లీట్లీ లైక్ క్లోజ్ చేయండి. సో ఫ్రంట్ వైపు మీ యొక్క హెడ్ ని పెట్టండి. సో ఓన్లీ మీ యొక్క హ్యాండ్ మూమెంట్ మాత్రం ఉండాలి. నడుము అనేది ఇట్లా ఉండకూడదు, జస్ట్ నార్మల్ ఉండాలి. సో స్ట్రైట్ గా చూడండి. అండ్ ఓన్లీ మీ హ్యాండ్ మూమెంట్ తోని మీ హ్యాండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ హ్యాండ్ అనేది ఇట్లా పెట్టకండి. జస్ట్ షోల్డర్ లెవెల్ కంప్లీట్లీ ఎల్బో అనేది బ్యాక్ సైడ్ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ 1, ఓన్లీ మీ హ్యాండ్ మూమెంట్ మాత్రం ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇదన్నమాట. సో ఎప్పుడైతే వర్కౌట్ చేస్తావో ఓన్లీ మీ చెస్ట్ కి మాత్రమే కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేస్తావు షోల్డర్ అసలు రాకూడదు కాన్సన్ట్రేషన్. ఎందుకంటే నువ్వు పుషప్ చేస్తున్నావు కాబట్టి మెయిన్లీ టార్గెట్ మీ యొక్క చెస్ట్ కి మాత్రమే ఉండాలి. సో ఫ్రంట్ వైపు నుంచి కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ మీ యొక్క హ్యాండ్ అనేది మీ షోల్డర్ లెవెల్ ఉండాలి. కంప్లీట్ షోల్డర్ లెవెల్ అండ్ కంప్లీట్ స్ట్రైట్. నీ అనేది లాక్ చేసుకోండి. అండ్ ఓన్లీ హ్యాండ్ మూమెంట్ మాత్రమే ఫ్రంట్ వైపు చూడండి. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12. Yep. సో ఇదన్నమాట నీ పుషప్స్. ఎస్పెషల్లీ బిగినర్ అయితే మాత్రం చాలా వరకు చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది నీ బాడీ పంపప్ కోసమైనా, నీ ఎనర్జీ బూస్ట్ అవడానికైనా. సో ఇదన్నమాట ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వన్ వచ్చేసి డిక్లైన్ పుషప్స్ అనమాట. డిక్లైన్ పుషప్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నార్మల్ పుషప్ చేయడం వల్ల ఓన్లీ మీ మిడ్ రీజన్ కి మాత్రమే పంపిస్తుంది. బట్ డిక్లైన్ పుషప్ చేయడం వల్ల మీ డౌన్ రీజన్ కి చాలా వరకు మంచి పంపిస్తుంది. జిమ్ లో అంటే లైక్ డిక్లైన్ బెంచెస్ ఉంటాయి, బట్ ఇంటికాడ అయితే టేబుల్ ఆర్ చైర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో దాంతో కూడా మీరు వర్కౌట్ చేయొచ్చు. సో ఎలాగో ఇప్పుడైతే నేను చేసి చూపిస్తాను. సో లాస్ట్ ఆఫ్ చూసండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి బాడీ అనేది స్ట్రైట్. సో లైక్ మీ హ్యాండ్ అనేది మీ షోల్డర్ లెవెల్ ఉండాలి కంప్లీట్లీ. సో ఫస్ట్ టేబుల్ మీద మీ యొక్క లెగ్ అనేది పెట్టండి. సో ఓన్లీ ఫ్రంట్ వైపు చూస్తూ ఓన్లీ మీ హ్యాండ్ మూమెంట్ మాత్రమే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇదన్నమాట మీ ఎల్బో మూమెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ డిక్లైన్ పుషప్ అనేది ఎస్పెషల్లీ బిగినర్ కనుక చేస్తున్నాం అనుకోండి కొంచెం చూస్ చేయండి, బికాస్ మీ హ్యాండ్ లో అంత పవర్ ఉండదు. అండ్ ఎస్పెషల్లీ డిక్లైన్ పుషప్ కాబట్టి కంప్లీట్ స్ట్రెచ్ అనేది మీ యొక్క లైక్ డౌన్ చెస్ట్ కి వస్తుంది. కాబట్టి మీ హ్యాండ్ లో ఎక్కువ ఎనర్జీ లేకపోతే స్లోగా చేయండి. ఫస్ట్ మీ పుషప్ తోని కంప్లీట్లీ స్టార్ట్ చేయండి, ఆ తర్వాతనే నెక్స్ట్ లెవెల్ కి మీరు మూవ్ అవ్వండి అనమాట. సో ఇది అనమాట సెకండ్ వేరియేషన్ డిక్లైన్ పుషప్. సో థర్డ్ వన్ వచ్చేసి హిందూ పుషప్ అనమాట. హిందూ పుషప్ వల్ల ద మెయిన్ అడ్వాంటేజ్ మీ కంప్లీట్ అప్పర్ బాడీకి మంచి పంపప్ అయితే ఇస్తుంది. మీ చెస్ట్ కానీ కాకుండా మీ బ్యాక్ మీ లాట్స్ కూడా చాలా మంచి పంపప్ అయితే ఇస్తుంది. సో ఎలాగో ఫస్ట్ థింగ్ వచ్చేసి చూపిస్తాను. అండ్ దానికంటే ముందు ఒకవేళ నా బిగినర్ అయితే మొత్తం ఆబ్వియస్లీ లైక్ హిందూ పుషప్ చేసేటప్పుడు కంప్లీట్లీ మీ హ్యాండ్కి అనేది ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే నువ్వు వర్కౌట్ చేసినప్పుడు ఒకవేళ నీ హ్యాండ్ అనేది వీక్ ఉంటే కొన్నిసారి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో చూసి సో ఎలాగో స్టెప్ బై స్టెప్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీ యొక్క బాడీ స్ట్రైట్ పెట్టండి, మీ యొక్క హ్యాండ్ అనేది షోల్డర్ లెవెల్ పెట్టండి. అండ్ సెకండ్ కంప్లీట్ నా హిప్ బ్యాక్ కింద. సో ఈ లెవెల్లో హిప్ బ్యాక్ చేసి స్లోగా వేవ్ పొజిషన్ లో రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇదన్నమాట హిందూ పుషప్ ఆర్ దీన్ని సపాటి అని కూడా అంటారు. సో ఇదన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వర్కౌట్ చేసినప్పుడు మీ హ్యాండ్ లో ఎనర్జీ కంప్లీట్లీ ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే నువ్వు స్ట్రెచ్ చేస్తూ కంప్లీట్లీ వే పొజిషన్ లో ప్రతి పోతావు. మీ బోన్ కనుక వీక్ ఉంటే కొన్నిసార్లు ఇంజరీస్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో చూస్ చేయండి. సో ఇదన్నమాట థర్డ్ వేరియేషన్ హిందూ పుషప్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్ పుషప్ అనమాట. డైమండ్ పుషప్ వల్ల ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ యొక్క మిడ్ రీజన్ కి చాలా మంచి షేప్ వచ్చేలా ఇస్తుంది అనమాట. సో ఎలాగో చేసి చూపిస్తాను. డైమండ్ పుషప్ కి కూడా చాలా వరకు ఎనర్జీ అనేది ఉండాలి. ఎందుకంటే ఎల్బో మూమెంట్ అనేది లోపల ఎక్కువ వరకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వర్కౌట్ చేస్తారో ఒకవేళ మీ హ్యాండ్ వీక్ ఉంటే ఎల్బో ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూస్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సైడ్కి వెళ్ళి చేసి చూపిస్తాను. మీ హ్యాండ్ డైమండ్ పుషప్ ఉండాలి. సో కంప్లీట్లీ డైమండ్ పుషప్ పొజిషన్ లో పెట్టి స్ట్రైట్ గా పెట్టండి. మీ బాడీ ఫ్రంట్ వైపు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇదన్నమాట డైమండ్ పుషప్స్. సో ఇప్పుడు ఫ్రంట్ నుంచి కూడా చేసి చూపిస్తాను. సో డైమండ్ పొజిషన్ లో మీ యొక్క హ్యాండ్ అనేది ఉండాలి. సో కంప్లీట్లీ ఫ్రంట్ వైపు చూడండి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇదన్నమాట డైమండ్ పుషప్.
సో కంప్లీట్లీ ఈ రీజియన్ లో మీకు అనేది కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది ఈ వర్కౌట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్. సో కంప్లీట్ పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది అనమాట చెస్ట్ కి. సో ఇదనమాట డైమండ్ పుషప్. సో లాస్ట్ వన్ వచ్చేసి వైడ్ ఆర్మ్ పుషప్ అనమాట. వైడ్ ఆర్మ్ పుషప్ వల్ల కంప్లీట్ మీ చెస్ట్ అన్నది స్ట్రెచ్ అవుతాయి అనమాట. సో ఎలాగో చేసి చూపిస్తే సేమ్ యాజ్ యూజువల్ నార్మల్ పుషప్ లెక్కనే, బట్ మీ యొక్క ఆర్మ్స్ అనేది కొంచెం వైడ్ పెట్టండి. అప్పుడే మీ యొక్క మిడ్ చెస్ట్ అనేది చాలా వరకు ఎక్స్టెండ్ అవుతాయి, ఇంకా ఎక్స్ట్రా పంప్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎలాగో చేసి చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క హ్యాండ్ నార్మల్గా అయితే షోల్డర్ లెవెల్ పెడతారు, షోల్డర్ లెవెల్ కంటే కొంచెం దూరం పెట్టండి, వైడ్ ఉండాలి. సో ఫ్రంట్ వైపు చూడండి, 1 2 ఎంతవరకు కిందికి వెళ్ళగలుగుతారో అంతవరకు వెళ్ళండి. 4 5 6 7 8 9 10 11 12 ఇవన్నమాట. సో ఫ్రంట్ నుంచి కూడా చేసి చూపిస్తాను, సో మీకు ఇంకా పర్ఫెక్ట్ అర్థమవుతుంది. సో లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క హ్యాండ్ షోల్డర్ లెవెల్ కాకుండా వైడ్ రేంజ్ అంటే ఇంకొంచెం దూరం పెట్టండి మీ షోల్డర్ లెవెల్ బయట. సో ఇట్లా అనమాట. సో ఇలా కాకుండా కంప్లీట్లీ వైడ్ రేంజ్ లో పెట్టండి. నార్మల్ పుషప్ పెట్టేటప్పుడు ఎట్లయితే పొజిషన్ ఉంటారో మీ బాడీ స్ట్రైట్ అట్లా ఉండండి, మీ యొక్క హెడ్ స్ట్రైట్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇదన్నమాట ఈరోజు యొక్క పుషప్ టైప్స్ ఆఫ్ పుషప్స్ అనమాట. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ డెఫినెట్లీ ఇంకేమైనా కంటెంట్ ఉన్నా డెఫినెట్లీ కింద కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేసేయండి. సో అప్పుడు వరకైతే చలో బాబాయ్ అందరికీ.